హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈజ్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే కార్తీక్ పుల్లయ్య గారు చెప్పిన విషయాలన్నమాట. ఓవరాల్గా చాలామంది నన్ను అప్డేట్ ఏంటి మేడం, అప్డేట్ ఏంటి, మైవి3 యాడ్స్ అప్డేట్ ఏంటని వాట్సాప్లో చాలా అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. కానీ ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో కాల్స్ కానీ మెసేజెస్ కానీ కనీసం యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయడానికి కానీ నాకు టైం లేకుండే. కొన్ని పర్సనల్ థింగ్స్ వల్ల తెలిసిన రిలేటివ్స్ చనిపోయారు. ప్లస్ వినాయకుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా, నేను స్టేటస్లో పెట్టేవి. దానికి ఎవరైతే మెయిన్ పర్సన్ అనుకున్నానో ఆ మెయిన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలోనే ప్రాబ్లం రావడం వల్ల అసలు వినాయకుడిని పెడతామా లేదా అన్న సిచ్యువేషన్లో పెట్టాము. దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల కొంచెం బిజీ అయ్యి ఉండి వర్క్ అనేది చేయలేకపోతున్నా. కానీ నేను అనాలిసిస్ చేశానన్నమాట. కొంతమందిని అడిగి కనుక్కున్నాను. తర్వాత కేటీవీ ఛానల్ ఆయన పెట్టిన దాని ప్రకారం కూడా చూసుకుంటా. ఆయన ఏం చెప్తున్నారంటే, సోమవారం రోజు సెప్టెంబర్ 2న లాయర్ కోర్టులో స్టాటిస్టిక్ బెయిల్కి అప్లై చేద్దాం అనుకున్నారు. అదే రోజు హైకోర్టులో జస్టిస్ జయచంద్ర గారు ఈఓడబ్ల్యూ వారిని ఈ విధంగా అడిగారు. 2,500 కోట్లు ఇన్వెస్టర్ దగ్గర నుండి కలెక్ట్ చేశారు అని చెప్తున్నారు. వీళ్ళు తిరిగి ఏమి ఇవ్వలేదా అని అడగగా అప్పుడు ఈఓడబ్ల్యూ వారు 2,190 కోట్లు తిరిగి ఇచ్చారు అని తెలియజేశారు. అప్పుడు వెంటనే జడ్జి గారు ఆ విషయాన్ని తన ఆర్డర్ కాపీలో మెన్షన్ చేయించారు. ఇది కంపెనీకి ఫస్ట్ పాయింట్ కనుక స్టాటిస్టిక్ బెయిల్ తీసుకోవడం కంటే మెరిట్ బెయిల్ తీసుకోవడం కంపెనీకి మంచిదని ఆలోచించి సీనియర్ లాయర్ల సూచన మేరకు మంగళవారం సెప్టెంబర్ 3న హైకోర్టులో మెరిట్ బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది. ఈసారి మనకి బెయిల్కి అప్లై చేసిన అడ్వకేట్ చెన్నై హైకోర్టు సీనియర్ మోస్ట్ కౌన్సిల్ అన్నమాట. స్టాటిస్టిక్ బెయిల్కి అప్లై చేస్తే ఏ రోజు అప్లై చేస్తే ఆ రోజే బయటికి వచ్చి ఉండవచ్చు. కానీ మెరిట్ బెయిల్ తీసుకోవడం వల్ల కంపెనీకి మంచిదని ఆలోచించి హైకోర్టులో బెయిల్ అప్లై చేయడం వల్ల అది లిస్టింగ్ అవ్వడానికి 3-4 రోజులు తీసుకుంటుంది. అందువల్లనే మనకు కొంచెం డిలే అయింది. మీరంతా ఎండి బయటికి రావాలని ఎంతగా ఆలోచిస్తున్నారో అంతకు 1,00,000 రేట్లు ఎండి గారు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏ కేటగిరీ సెల్ కానీ A+ కేటగిరీ సెల్ కానీ అప్లై చేసుకోలేదు. ఎండి గారు జనరల్ కేటగిరీలోనే, అంటే అన్ని రకాల నేరస్తుల మధ్య 30 మందిలో కలిసి ఒకే గదిలో ఉండవచ్చు. అక్కడ పడుకోవడానికి బెడ్, దిండు లాంటివి ఉండవు. నేల మీదనే పడుకోవాలి. అక్కడ టాయిలెట్స్, బాత్రూమ్లు ఓపెన్గానే ఉంటాయి. భోజనం సరిగ్గా ఉండదు. ఇన్ని ఇబ్బందుల మధ్య ఎవరు లోపల ఉండాలని అనుకోరు కదా. కొన్ని చోట్ల కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎండి గారు బయటికి వచ్చారని, కనబడకుండా ఎక్కడో ఉన్నారని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అవి నిజం కావు. ఆయన బయటికి వచ్చిన వెంటనే మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఎండి గారు బెయిల్ మీద వస్తే బయటికి వచ్చి గౌరవంగా మీడియా ముందు మాట్లాడతారు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి. కొంతమంది కార్తీక్ పుల్లయ్య గారిని కేసుకి సంబంధించిన అడ్వకేట్స్తో వీడియో చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. విన్నింగ్ లాయర్లు ఎప్పుడూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే జస్టిస్కి వారి మీద పెట్టుకున్న అభిప్రాయాలు మారుతాయి కాబట్టి. అక్టోబర్ 30 వరకు ఆయన రారు అని రూమర్స్ వస్తున్నాయి. అది నిజం కాదు. మర్డర్ కేసులోనే 90 రోజుల పైన రిమాండ్లో ఉంచే వీలే లేదు కనుక ఆయన త్వరలోనే బయటికి వస్తారు అనేసి మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, మన మైవి3 సభ్యులలో కొందరు మన మైవి3 సభ్యుల కోసం, మన తెలంగాణ స్టేట్ సభ్యుల కోసం అనేసి కొంతమంది ఏం చేశారంటే హైదరాబాద్లో ఒక లాయర్ని కలిశారంట. ఆ లాయర్ కలిసి మన ఎండి గారు అప్లై చేసిన బెయిల్ గురించి వివరించి అడిగారంట ఆ లాయర్ని. వాళ్ళు మాకు తెలియజేసిన విషయాలు ఏంటి అనేదంటే, వీళ్ళు అడిగారనమాట లాయర్ని, స్టాటిస్టికల్ బెయిల్ ఎందుకు వేయలేదు అంటే ఆ లాయర్ ఈ బెయిల్ అనేది అప్లై చేసిన రోజే బెయిల్ ఇస్తారు. కానీ ఈ బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ
ఏ టైంలో అయినా రిమాండ్లోకి తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్లనే మీ ఎండీ గారు ఈ బెయిల్ వేయలేదనుకుంటా అని చెప్పారట. తర్వాత మెరిట్ బెయిల్ వల్ల లాభం ఏంటి? మెరిట్ బెయిల్ అప్లై చేయడం వల్ల తిరిగి ఎప్పుడూ కూడా రిమాండ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. తిరిగి కోర్టుకు కూడా హాజరవ్వాల్సిన అవసరం ఉండదు. ఫైనల్ హియరింగ్కి హాజరయ్యి రిపోర్ట్ తెచ్చుకుంటే చాలు. అందువల్ల ఈ బెయిల్కి అప్లై చేశారు అని చెప్పారనమాట. దీనివల్ల ఫ్యూచర్లో కంపెనీ రన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకం లేకుండా రన్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. మరి ఎందుకు ఇంకా హియరింగ్ రాలేదు అనేసి అడిగారనమాట. మీ సారు సెప్టెంబర్ 2న బెయిల్కి రెడీ చేసుంటారు, కానీ ఆ రోజు అప్లై చేసుండరు. మెరిట్ బెయిల్కి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి బుధవారం కానీ గురువారం కానీ అప్లై చేసుంటారు. అంటే సెప్టెంబర్ 4 లేదా 5 అందు మధ్యలో 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఆన్లైన్లో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ బెయిల్ కొంచెం టైంతో కూడుకొనే ఉంటుంది, కానీ ఆలస్యమైన కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఈ బెయిల్ అప్లై చేయడం అనేది సీనియర్ లాయర్లు అయి ఉంటారు, అందుకే మంచి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ బెయిల్ వస్తే కనుక మీ సార్ మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఈ బెయిల్ అప్లై చేసి ఉంటారు. మంచి పనే చేశారు, మంచి నిర్ణయమే తీసుకున్నారు అని మన స్టేట్ లాయర్స్ని కనుక్కుంటే చెప్పారంట. ఈ విషయాలే నాకు తెలిసిన విషయాలన్నమాట. తర్వాత ఏంటంటే మన ఎండి సార్ వాళ్ళు బయటికి రావడానికైతే ఈ మంత్లో అయితే బయటికి వచ్చేస్తారు. మేబీ ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయితే బయటికి వచ్చేస్తారు అనేసి ఎక్కువ వినిపిస్తున్నాయి. రీసెంట్గా మాకు మా దీపికా మేడం కూడా గూగుల్ మీట్ తీసుకున్నప్పుడు మేడంని కూడా మేమందరం కాన్ఫిడెంట్గా మాట్లాడి గట్టిగా అడిగామన్నమాట. ఏం జరుగుతుంది అసలు ఏంటి, బయట సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది, ఒక్కొక్కరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడి డబ్బులు తెచ్చి ఇలా పెట్టారు, మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఎట్లా, అది ఇది అనేసి చాలా మేడంని ఏ విధంగా అడగాలో ఆ విధంగా అందరు అథారిటీ మెంబర్స్ డైరెక్టర్స్ మేడంని గట్టిగానే అడిగినప్పుడు మేడం ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఎవరు టెన్షన్ పడకండి, ఎవరు భయపడకండి, అంతా మంచిగా జరగబోతుంది, ఏ ప్రాబ్లం లేదు, ఇంకో 1 వీక్ 2 వీక్స్లో సార్ బయటకు వచ్చేస్తారు, తర్వాత జరిగే చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, అంతా మంచిగా జరుగుతుంది, టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి అనేదే మేడం చెప్పుకొచ్చారు. తర్వాత మీరు ఒక వాయిస్ మెసేజ్ ఇస్తే బాగుంటుంది అనేసి మేడంకి చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ మేడం కూడా దానికి వాయిస్ మెసేజెస్ అందరికీ ఇచ్చారు, అన్ని గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ అయ్యాయి. సో ఆ లెక్క ప్రకారం కూడా చూసుకున్నా సార్ ఒక 1 వీక్ 2 వీక్స్లో బయటకు వచ్చేస్తారనేది అంటున్నారు. ఇదంతా కేవలం మీరు అప్డేట్ అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసిన అప్డేట్ని నేను మీకు ఇవ్వగలుగుతున్నాను. ఇక డిసిషన్ అనేది మీరు ఇలాగే చెప్పుకుంటూ వస్తున్నారు, ఇంకా 1 వీక్ 2 వీక్స్ అని నేను చెప్పట్లేదు, అది అక్కడ వాళ్ళు చెప్పేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. నా మీద దాన్ని రుద్దకండి, ఎందుకంటే మీరు అప్డేట్ అడిగారు, నేను అప్డేట్ ఇస్తున్నా అంతవరకే. డిసిషన్ అనేది మీది, మీ ఇష్టం. ఇంకా 1 వీక్ 2 వీక్స్ అంటున్నారు, కంపెనీ పోయినట్టేనా, కంపెనీ లేదు, కేసులు పెడతాము, ఇంకా అదంతా నేను మాట్లాడను అనమాట. ఇది యాజ్ యువర్ విష్, ఎవరు నమ్మకం, ఎవరు ఓపిక వాళ్ళదనమాట. సో ఇప్పుడు పట్టుకున్న అప్డేట్ అయితే సార్ 2 వీక్స్లో 1 or 2 వీక్స్లో బయటకు వస్తారని, ఆయన బెయిల్కి అప్లై చేశారనేసి, ఆ బెయిల్కి అప్లై చేసిన దానికి టైం పడుతుంది అనేసి, స్టాటిస్టికల్ బెయిల్ అయితేనేమో అదే రోజు బయటకు వచ్చేవాళ్ళు, అలా వచ్చుంటే మళ్ళీ లోపలికి ఏదో ఒక ఎంక్వైరీ కింద పిలుస్తూనే ఉండే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అప్లై చేసిన బెయిల్ వల్ల ఏంటంటే ఆయనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఫర్దర్గా కంపెనీ యథావిధిగా ఆయన సేఫ్గా రన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ బెయిల్కి అప్లై చేశారంట. సో చూద్దాం, ఇన్నాళ్ళు ఆగాం కదా, ఇంకా 2 వీక్స్ అంటున్నారు, 1 or 2 వీక్స్, చూద్దాము ఏం జరుగుతుందో. ఓకేనా, అందరూ పాజిటివ్ మైండ్ తోటే ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.